తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం సంపాదించే ఓ పవర్ఫుల్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా కవర్డ్ కాల్స్ అంటే 100 షేర్లు కొనాలి. దీనికి చాలా డబ్బు అవసరం. కానీ ఈ పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ స్ట్రాటజీతో చాలా తక్కువ డబ్బుతోనే ఆదాయం సంపాదించవచ్చు. సరే, ఈ ట్రేడ్ ఎలా సెటప్ చేసి మేనేజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. పీఎంసీసీ అంటే 100 షేర్లకు బదులుగా ఒక లాంగ్ టర్మ్ కాల్ ఆప్షన్ను వాడటం. ఈ లాంగ్ టర్మ్ ఆప్షనే లీప్స్ అంటారు. ఇదే మన ట్రేడ్కు పునాది. సెటప్ చాలా సింపుల్. మొదటి స్టెప్లో ఒక డీప్ ఇన్ ద మనీ లీవ్స్ కాల్ కొనాలి. ఈ లీప్స్ ఎక్స్పైరీకి కనీసం 1 సంవత్సరం పైన ఉండాలి. అప్పుడే టైం డీకే ప్రభావం తగ్గుతుంది. లీప్స్ను ఎంచుకునేటప్పుడు 2 విషయాలు చాలా ముఖ్యం: డెల్టా మరియు థీటా. డెల్టా ఎక్కువగా ఉంటే ఆ ఆప్షన్ దాదాపు 100 షేర్లలాగే ప్రవర్తిస్తుంది. అంతేకాదు, హై డెల్టా అంటే టైం వాల్యూ తక్కువగా ఉంటుందని అర్థం. దీనివల్ల టైం డికే తగ్గుతుంది. ఇక రెండో స్టెప్, ప్రీమియం కోసం మనం ఒక షార్ట్ డేటెడ్ కాల్ను అమ్మాలి. స్టాక్ ప్రస్తుత ధర కంటే ఎక్కువ స్ట్రైక్ను ఎంచుకోవాలి. అప్పుడే స్టాక్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా 1 నుండి 4 వారాల ఎక్స్పైరీ డేట్స్ను ఎంచుకుంటారు. అది మార్కెట్ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఈ స్ట్రాటజీతో 2 వారాల్లోనే 6.8% వరకు రాబడి సాధ్యం. చూసారుగా, సంప్రదాయ కవర్డ్ కాల్తో పోలిస్తే పీఎంసీసీ రాబడి చాలా ఎక్కువ. అయితే ఎక్కువ రాబడి అంటే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే సరియైన స్టాక్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. S&P 500 లాంటి మంచి కంపెనీలను ఎంచుకోవాలి. అవి మార్కెట్ పడినా తట్టుకోగలగాలి. మరి మనం అమ్మిన షార్ట్ కాల్ ఎక్స్పైర్ అయితే ఏమవుతుంది? మొదటి సినారియో, స్టాక్ ధర మనం అమ్మిన కాల్ స్ట్రైక్ ధర కన్నా కిందనే ఉండిపోతే ఆ షార్ట్ కాల్ విలువ లేకుండా ఎక్స్పైర్ అవుతుంది. వచ్చిన ప్రీమియం మొత్తం మన లాభమే. అలా కాకుండా స్టాక్ ధర మనం అమ్మిన కాల్ స్ట్రైక్ కన్నా పైకి వెళ్తే, అప్పుడు మనం కొన్న లీప్స్ను, అమ్మిన కాల్ను రెండింటినీ ఒకేసారి క్లోజ్ చేసి లాభం తీసుకోవాలి. అసలు లక్ష్యం ఏంటంటే లీప్స్ను కొన్న ధర కంటే ఎక్కువకు అమ్మడం. అప్పుడు ప్రీమియం మొత్తం లాభమే. అయితే ఈ ఎక్కువ రాబడి కోసం కాస్త యాక్టివ్గా మేనేజ్ చేయడం అవసరమా అనేది ఆలోచించుకోవాలి.